స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఉదయాన్నే లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని మీరు చదువుకుంటున్నారా? దేవునికి దగ్గరగా జీవించండి. అప్పుడు దేవుడు మీకును దగ్గరగా ఉంటాడు. తద్వారా మీరు కోరుకున్నవన్నీ మీకు సమకూర్చబడతాయి. అలాగే నిత్య రాజ్యానికి మీరు ఏ విధంగా సిద్ధపడాలో దేవుడే నీకు తెలియచేస్తాడు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. నీ సూర్యుడు ఇకను అస్తమింపుడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమవును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ ఉదయాన్నే మరి దేవుడు నీతో మాట్లాడుతూ నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు, నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించండి. దేవుడు మీకు దగ్గరగా జీవించినప్పుడు మీ సూర్యుడు అంటే మీకు చీకటి అనేది ఉండదు, మీకు శ్రమ అనేది ఉండదు, ఇబ్బంది అనేది ఉండదు అని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమంటే ఒకవేళ దుఃఖం కలిగి ఉంటే ఆ దుఃఖాన్ని మరి దేవుడు తీసివేస్తానంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించడం తద్వారా మీకు క్షేమము సమాధానము అని మీకు తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చి మీ పరిస్థితి బట్టి కుంగిపోవద్దు. మీ దుఃఖ దినములు సమాప్తం అవబోతున్నాయి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఎంతమంది యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా రోడ్డు మార్గం వెళ్తుండగా చదువుతున్నారు నా తండ్రి, ఇన్స్టాగ్రామ్ ద్వారా నా తండ్రి, వాట్సాప్ ద్వారా ఎంతమంది ప్రార్థనకు వస్తున్నారు వారందరి జీవితాల్లో నా ప్రభా నీ కృపనుంచమని ప్రార్థిస్తున్నాయి, దయనుంచమని ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రతి ఒక్కరు దుఃఖ దినములు మీరు తీసివేసి ప్రతి శ్రమను, ప్రతి ఇబ్బందును యేసు క్రీస్తు నామములో కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తూ నా తండ్రికి వందన. అలాగే ఎంతమంది రోగులు ఉంటే వారందరినీ స్వస్థపరచమని, యవనస్తులకు చక్కటి సంబంధాలు గర్భఫలాలు దయచేయమని, అలాగే ప్రభా ముఖ్యంగా విజయవాడ పట్టణస్తులు ప్రభా నా తండ్రి వరదల కారణంగా నా తండ్రి అనేక మంది లక్షల మందికి నిరాశ్రయులయ్యారు నాయనా. వారందరికీ ఈ కాపుదలు ఉంచండి తండ్రి, వారందరినీ ఆదుకోండి ప్రభా. అలాగే యంత్రాంగాన్ని, అధికారులను అప్రమత్తం చేసిన తండ్రి ప్రతి ఒక్కరికి తగిన సహాయాన్ని మీరు అందించమని ప్రార్థిస్తున్నాం. వరదల ఉద్రిక్తిని తగ్గించమని, మంచి వాతావరణం అనుగ్రహించమని, నీ కృపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా అందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకొని ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకెట్టడం ఉంచమని, అలాగే ప్రభు ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకలు సమస్తములు మీరే తోడండి, మహిమ పొందమని యేసు నా పెట్టాడుచున్నాను పరమ తండ్రి. నేను నమ్ముతున్నాను ప్రియమందిరం పడ్డారా. ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను నమ్ముతున్నాను. కనుక ప్రతి ఒక్కరూ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.